వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. కొల్లూరు, అలాగే రాంపల్లి, అలాగే డి పోచంపల్లి, హైమద్గూడ ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్లో చాలా వరకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి, అలాగే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏవైతే కొల్లూరు, రాంపల్లి, డి పోచంపల్లి నేను ఏవైతే చెప్తున్నానో దాదాపు నేను గతంలో 50% మంది జనాలు గృహప్రవేశం చేసుకున్నారని చెప్పాను. అయినప్పటికీ కూడా 50 కాదు, ఇప్పుడు అధికారికంగా మన కోసం లెక్కల ప్రకారం 30% మాత్రమే జనాలు అయితే గృహప్రవేశం చేసుకున్నారు. కొల్లూరులో కావచ్చు, రాంపల్లి కావచ్చు, డి పోచంపల్లిలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిందో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో దాదాపు 20-30% కంటే ఎవరు గృహప్రవేశం అయితే చేసుకోలేదు. ఆల్రెడీ అధికారులు అయితే 1 టైం 2 టైం నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దాని గురించి మీకు వీడియో అయితే చేశాను. అయినప్పుడు కూడా ఎవరైతే గృహప్రవేశం చేసుకున్నారో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే గృహప్రవేశం చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో నాకు లెఫ్ట్ ఉంది, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. జిహెచ్ఎంసీ వాళ్ళు మీ ఇల్లు ఎందుకు రద్దు చేయొద్దు అని చెప్పేసి టిఎస్ హౌసింగ్ నుంచి వాళ్ళకైతే వాళ్ళు మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎలాంటి ఫేక్ కాదు, ఇది ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్ గా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందారో, ఎవరైతే ఇంట్లో ఉండట్లేదో, గత కొద్ది రోజుల నుంచి అధికారులు ఎవరైతే మీ వివరాలు సేకరించి వెళ్ళిపోతున్నారో వారు అఫీషియల్ గా వారికి సపరేట్ గా వాళ్ళ మొబైల్ నంబర్ కు మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. ఇది మీరు గృహప్రవేశం చేసుకోవట్లేదు, ఒకవేళ ఎందుకు చేసుకోవట్లేదు, అయినప్పటికీ మీకు ఇల్లు ఎందుకు రద్దు చేయొద్దు, మీరు ఒకసారి మాకు లెటర్ ద్వారానో లేకపోతే మాకు వచ్చి కలిసి మీకు సంబంధించిన వివరాలు మాకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎవరైతే ఉండట్లేదో, ఈ ఉండని ఇండ్లు ఏవైతే ఉంటాయో అవి L2 లబ్ధిదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఎందుకంటే గ్రేటర్లో కావచ్చు, చాలా ప్లేసెస్ లో ఇండ్లు అయితే ఇచ్చినప్పటికీ కూడా ఎవరు ఉండట్లేదు కాబట్టి అవి నిరుపేదలకు ఇస్తేనే వాటికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఫస్ట్ ఇప్పటికే 2 టైమ్స్ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ థర్డ్ టైం కూడా ఫైనల్ గా ఇప్పుడైతే చెప్పడం దాన్ని మొన్ననే చెప్పాను, 20వ తారీఖు తర్వాత 25వ తారీఖు లోపు గృహప్రవేశం అయితే చేసుకోండి అని చెప్పేసి మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఈరోజు మనకు 26 అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు గృహప్రవేశం చేసుకోవాలి. అందుకనే ప్రభుత్వం డైరెక్ట్ గా వారి ఫోన్ నంబర్లకు మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ఇట్లా అయినా ఇప్పటికైనా వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటే మీకు ఇల్లు అయితే ఉంటుంది. లేదు అయినా మీరు వెళ్ళము అనుకుంటే మాత్రం ఇది మళ్ళీ చూసుకొని, దీనికి డెడ్ లైన్ కొద్ది రోజులు చూసుకొని మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ సెకండ్ వీక్లలో ఈ ఇళ్ళకి సంబంధించి ఎవరికైతే పట్టాలు ఇచ్చినాయో ఆ పట్టాలు అనేవి కలెక్టర్ ద్వారా క్యాన్సిల్ చేసి ఎవరైతే L2లో ఉన్నారో L2 లబ్ధిదారులకు పిలిచి మరీ ఇస్తారు అని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే L2లో మన గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తుంది, L2లో చాలా మంది అత్యంత నిరుపేదలు కిరాయిలు కట్టుకుంటూ రెంట్ హౌస్ లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీళ్ళకి ఇల్లు వస్తున్నాయి ఎదురు చూసినా కూడా ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లో వాళ్ళకి రాలేదు. 4th ఫేజ్, 5th ఫేజ్ లో వస్తుందని చెప్పి కూడా వాళ్ళు చాలా వరకు ఎదురు చూసారు. ప్రభుత్వం మారడంతో ఆ ఇల్లు అనేది లక్కీ డ్రా అనేది తీయలేదు. ఇప్పుడు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L2లో ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి మన గ్రేటర్ బైజర్నే గత 2016 నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ కి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి రాంపల్లిలోనే 6000 ఇళ్లకు 1500 మంది గృహప్రవేశం చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఇట్లా చూసుకున్నట్టయితే చాలా మంది గృహప్రవేశం చేసుకుంటే ఇవన్నీ ఫ్లాట్లు క్యాన్సిల్ చేసి రాబోయే రోజుల్లో అంటే ఈ నెక్స్ట్ మంత్ లో ఈ L2 లబ్ధిదారులకు ఇస్తారని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం అయితే వచ్చింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఎవరు చేయలేదు ఇంతవరకు, ఎందుకంటే క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ తో మాత్రం చేస్తాం. అలాగే రాజ్టెక్ అని చెప్పేసి మార్నింగ్ చేశాడు ఒక అతను కూడా మనకు ఆల్రెడీ పరిచయమే. అతను కూడా మంచి కంటెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు జెన్యూన్ గా. అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరైతే మంచి కంటెంట్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి కూడా నేను మీకు రెఫర్ చేస్తాను. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.